ఇప్పుడు మీరు వినబోతున్న ఈ వార్త చాలా ప్రత్యేకమైన వార్త. ఎందుకంటే ఒకప్పుడు పాతాళానికి పడిపోయిన ఓ టీం కథ ఇది. మళ్ళీ ఆకాశానికి ఎగిరిన జింబాబ్వే గ్రేట్ కమ్‌బ్యాక్ స్టోరీ ఇది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆ జట్టుకు ఇది నిజంగా పునర్జన్మనే. అందుకే ఇది ఓ గ్రేట్ కమ్‌బ్యాక్ స్టోరీ. క్రికెట్ ప్రపంచంలో ఒకప్పుడు జైంట్ కిల్లర్స్గా పేరున్న జింబాబ్వే గత కొన్నేళ్లుగా చీకటి రోజులను చూసింది. బోర్డులో రాజకీయాలు, ఆర్థిక కష్టాలు, క్వాలిఫికేషన్ కూడా సాధించలేని దుస్థితి. గత టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో ఓడిపోయి టోర్నీకే దూరమైనప్పుడు ఆ దేశ క్రికెట్ అభిమానులు కళ్ళు చెమర్చాయి. జింబాబ్వే క్రికెట్ కథ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి వారు రాసిన స్క్రిప్ట్ వేరు. లీగ్ దశలో ఆడిన మ్యాచ్లన్నీ గెలిచి అజేయంగా నిలిచింది జింబాబ్వే. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, ఒక దశాబ్ద కాలపు అవమానాలకు బదులు తీర్చుకోవడమే. గ్రూప్ స్టేజ్లో ప్రత్యర్థులు ఎవరైనా సరే తమదైన స్పిన్ మాయాజాలంతో, మెరుపు బ్యాటింగ్తో ప్రత్యర్థులను చిత్తు చేసింది జింబాబ్వే. కేవలం పసకోనలపైనే కాదు, టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన అగ్రశ్రేణి జట్లను కూడా ఓడించి వి కమ్ బ్యాక్ అని గర్వంగా చాటి చెప్పారు. సికిందర్ రాజా వంటి సీనియర్లు ముందుండి నడిపించగా యువరక్తం ఉరకలేస్తూ మైదానంలో చెలరేగిపోయారు. నెవర్ గివ్ అప్ అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఈ చౌరాన్స్ టీం. లీగ్లో చివరి మ్యాచ్ శ్రీలంకతో ఆడింది జింబాబ్వే. ఆ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. స్టేడియంలో ఎక్కడ చూసినా డ్యాన్సులు. ఎందుకంటే ఆ మ్యాచ్కు అంతలా క్రేజ్ వచ్చింది. ఈ మ్యాచ్ జింబాబ్వే ప్లేయర్స్కు ఒత్తిడిని తట్టుకోవడం నేర్పించిందని సపోర్ట్ స్టాఫ్ చెబుతున్నారు. శ్రీలంకలో శ్రీలంకలో సౌండ్ ఎంత ఉంటే రేపు ఇండియాలో దీనికి రెట్టింపు ఉంటుందని జింబాబ్వే ప్లేయర్స్కు తెలుసు. అందుకే ఇది కేవలం ఒక నామమాత్రపు మ్యాచ్ కాదు, సూపర్ 8లో ఎదురయ్యే భారీ వాతావరణానికి ఒక రిహార్సల్. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పవర్ ప్లేలో 61 పరుగులతో దూసుకుపోయింది. నిజంగా స్వీప్ షాట్లతో చెలరేగిపోతూ ఉంటే హోరు మరింత పెరిగిపోయింది. కానీ 7 నుంచి 15 ఓవర్ల మధ్య జింబాబ్వే స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. ఆ 9 ఓవర్లలో కేవలం 61 పరుగులు ఇచ్చి శ్రీలంకను 178 పరుగులకే కట్టడి చేశారు. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తన చాకచక్యాన్ని ప్రదర్శించాడు. ఫింగర్ స్పిన్ కంటే రిస్ట్ స్పిన్ బాగా తిరుగుతోందని గుర్తించి తన బౌలర్లను అలాగే నడిపించాడు. ర్యాన్ బాల్ వేసిన బంతిని కుశాల్ మెండిస్ అంచనా వేయలేకపోయాడు. అదే టైంలో మరుమని అద్భుతమైన స్టంపింగ్ చేశాడు. ఆస్ట్రేలియాపై చూపించిన అదే క్రమశిక్షణను శ్రీలంకపై కూడా జింబాబ్వే కొనసాగించింది. అందుకే ఆ మ్యాచ్లోనూ అద్భుతమైన విక్టరీని అందుకుంది. ఇక చేజింగ్లోనూ జింబాబ్వే తడబడలేదు. 7 నుంచి 15 ఓవర్ల మధ్య 79 పరుగులు రాబట్టారు. సికిందర్ రాజా కేవలం 13 బంతుల్లోనే 23 పరుగులు చేసి మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నాడు. చివరకు 45 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. జింబాబ్వే ఈ రేంజ్ కమ్‌బ్యాక్ వెనుక కేవలం అదృష్టం లేదు, అంకిత భావం ఉంది. గత 2020 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో ఉగండా వంటి చిన్న జట్ల చేతిలో ఓడిపోయి క్వాలిఫికేషన్కు దూరమైన ఆ జట్టు ఈరోజు ప్రపంచ క్రికెట్ దృష్టిని తమ వైపు తిప్పుకుంది. ఇప్పుడు సగర్వంగా సూపర్ 8 దశకు దూసుకు వెళ్ళింది. ఇది కేవలం ఒక టోర్నీలో వచ్చిన విజయం కాదు, ఆ దేశ క్రికెట్ ఆత్మ గౌరవానికి దక్కిన పునర్జన్మ అనే చెప్పాలి. వరల్డ్ క్రికెట్పై జింబాబ్వే జెండా మళ్ళీ రెపరెపలాడుతోంది. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకూడదని, పట్టుదలతో పోరాడితే విజయం వరిస్తుందని ఈ చౌరాన్స్ ప్రూవ్ చేశారు. జింబాబ్వే గెలుపు యాత్రలో 3 ఆటగాళ్లు పిల్లర్స్లా నిలిచారు. వారిలో బ్రెయిన్ బెన్నెట్ ఒకరు. 3 ఇన్నింగ్స్లో 175 పరుగులు చేశాడు. నెక్స్ట్ బ్లెస్సింగ్ ముజిరబానీ తన ఎత్తును వాడుకుంటూ బౌన్స్తో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. ఎకానమీ 6 లోపే ఉంచుతూ 9 వికెట్లు పడగొట్టి డెత్ ఓవర్లో డేంజరస్గా మారాడు.
రిచర్డ్ నగరావే లెఫ్ట్ ఆర్మ్ పేస్తో పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఉగండా చేతిలో ఓడిపోయి వరల్డ్ కప్ క్వాలిఫై కాలేకపోయిన జింబాబ్వే ఈరోజు మాజీ ఛాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంక ఉన్న గ్రూప్లో వారిని ఓడించి అగ్రస్థానంలో నిలిచారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన గెలుపు కాదు, గత 18 నెలలుగా పడ్డ కష్టానికి ఫలితం. ఇప్పుడు జింబాబ్వే చూపు భారత్ వైపు మళ్ళింది. సూపర్ 8లో ఇండియాను ఎదుర్కోవడం అంటే అంత ఈజీ కాదు. భారీ స్టేడియాలు, లక్షలాది మంది ప్రేక్షకుల మధ్య ఇండియాను తట్టుకోవడం నిజంగా ఓ సవాల్. ఒకప్పుడు పసికోనగా ఉన్న జింబాబ్వే ఇప్పుడు గ్రూప్ టాపర్గా సగర్వంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది.